गुरुर्ब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। కార్తీక మాస సందర్భంగా పోతన భాగవత పద్యపారాయణంలో భాగంగా ఇవాళ 3వ స్కంధాన్ని పారాయణ చేసుకోబోతున్నాం. శ్రీమహిత వినుత దివిజస్తోమ యశస్సీమ రాజసోమ సుమేరుస్థేమ వినిర్జిత భార్గవరామ దశానన విరామ రఘుకుల రామ. మహనీయ గుణగరిష్ఠులకు ఆ మునిశ్రేష్ఠులకు నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరి సమేతుండైన సూతుండిట్లనియే అట్లు ప్రాయోపవిష్టుండైన పరీక్ష నరేంద్రునకు సుఖయోగీంద్రుండిట్లనియే. విదురుడు తీర్థయాత్రలు చేసే విషయంగా ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. పాండు నృపాలనందనులు బాహుబలంబున ధాతరాష్ట్రులన్ బండన భూమిలో గెలిచి పాండుర శారద చంద్ర చంద్రికా ఖండ యశ ప్రసూన కలికావలి గౌరవ రాజ్య లక్ష్మి నొందండ అలంకరింపుచు జయోన్నతి రాజ్యము సేయుసుండగన్. మనుజేంద్ర విదురుడంతకుమును వనమునకేగి అచటముని వినుత తపోధౌరేయున్ గనుననుపమ గుణ విధేయుగనే మైత్రేయున్. మైత్రేయుని చూసిన విధానం వాళ్ళిద్దరి మధ్యన సంభాషణ చెప్తున్నాను. కనుగొని తత్పాదంబులు ధనపాలము శోకం రొక్కి తగనిట్లనియన్ మునివర సకల జగత్పావన చరితుడు కృష్ణుడు అఖిల వంద్యుండెలమిన్. మండిత తేజోనిధియై పాండవహితమతి నిదూత భావంబున వేదండపురికేగి కురుకుల మండనుడగు ధాతరాష్ట్ర మందిరమునకున్ శనగనొల్లకమద్గృహంబునకు భక్తవత్సులుండగు కృష్ణుండు వచ్చుటేమి కథము నాకది రింగింపు కరుణతోడననుచు విదురుండు మైత్రేయునడిగననినా. విని వెరంగదింపరీక్షిన్మనుజవరేణ్యుండు విమలమతి నిస్తంద్రున్ మునికుల జలనిధి చంద్రున్ సునిశిత హరిభక్తి సాంద్రు సుఖయోగీంద్రున్. కని ఇట్లనే మైత్రేయుని ననగుండగు విదురుడే రహస్యములడిగెన్. ముని ఏమి చెప్పే ఏ పగిది నిదర్థములాడే ఎచట తిరుగుచునుండెన్. కని ఇట్లనే మైత్రేయుని ననగుండగు విదురుండే రహస్యములడిగెన్. ముని ఏమి చెప్పెన్ ఏ పగి దీని తీర్థములాడే నెచట తిరుగుచుండెన్. ఇన్ని తెలియంగనానతి ఇచ్చి నన్ను నద్ధి రక్షింపవే విమలాంతరంగ ఘనదయాపాంగ హరిపాద కమల భృంగ మహిత గుణసంగ పాపతమఃపతంగ. అనవుడు బాదరాయణి ధరాధిపుతో నను పూరు వంశవర్ధన విను కష్టుడైన ధృతరాష్ట్ర నృపాలుడు పెంపుతో సుయోధన ముఖపుత్రులంగడు ముదంబున పెంపుచున్. పాండురాజు దప్పిన పిదపన దదాత్మజులు పెర్కురి తన్న నిజేరవచ్చినన్. ఇట్లు వచ్చిన పాండవుల ఎడ అనసూయా నిమగ్నులై సుయోధనాదులు పెట్టిరి విషాన్నమంటంగట్టిరి ఘనపాశములను గంగా నదిలో నెట్టిరి. రాజ్యము వెడలంగొట్టిరి ధర్మంబు విడిచి కుటిలాత్మకులై. కురూరాత్ములగుచు లాక్షాగారంబున వారు నిద్రగై కొనియుండన్. దారుణ సిఖిదరి కొలిపిరి మారణ కర్మములకప్రమత్తులు నగుచున్. సూరి జనగేయమగు రాజసూయ యజ్ఞ విలసతవభృత స్నాన పవిత్రమైన ద్రౌపదీ చారు వేణీ భరంబు వట్టి కొలువులో ప్రనీడ్చిరి కుత్సితమున. ఎన్నెన్ని దుష్కార్యాలు చేశారో అవన్నీ ఒక్కసారిగా చెప్తున్నాడు. కావున వారల కపకృతిగా వింపనిదొక దినంబుగలదు తమ జన్మావధి నిజనందనులను వావిరి అయ్యంధన్ నృపతి వలదనయ్యడన్. మాయాజూదంబువన్ని దుర్మార్గ వృత్తి బుడమిగొని ఎడవులకు బోనడువన చట తిరిగి వారలు సమయంబు తీర్చి ఏగుదెంచి తమ యంశమడిగిన పంచి ఎడక.
సకల నియంతయైన హరి సర్వశరణ్యుండు మాధవుండు సేవక నవకల్పకంబు భగవంతుడనంతుడనంత శక్తి అంధకధరుడబ్జలోచనుడు ధర్మతనూభవుచే నియుక్తుడై అకుటిల భక్తి యోగమహితాత్మకుడై ధృతరాష్ట్రుపాలికిన్ యజట భీష్మగురు తత్తనయ కృపాచార్య నిఖిల ధాత్రీపతులున్ వినియనుమోదింపగ ఇట్లనియన్ ధృతరాష్ట్రుతోడ నవనీనాథ కౌరవ పాండవులిరువురు నారయ నీకొక్క రూపయవనీవర నీవే రీతినైన పాండు కుమారుల పాలొసగి తేని మను ఉభయంబున్ అని ధర్మబోధమున పలికిన మాటల చెవుల నిడమి కృష్ణుడు విదురున్ ఘననీతి మంతు బిలువంబనచిన చనుదెంచె గురు సభాస్థలమునకు చనుదెంచి అచటి జనంబు చేత ఉపస్థితంబైన కార్యంబు తెలుపబడిన వాడై ధృతరాష్ట్రునుద్దేశించి ఇట్లనియే ధరణీ నాయక పాండు విభుడు నీ తమ్ముడు తత్పుత్రులన్ పరిరక్షించిన ధర్మమున్ తగవుం బాటిల్లు వంశంబు సుస్థిర సౌఖ్యోన్నతి చెందు శత్రుజయముం చేకూరు గోపాలశేఖరు చిత్తంబున వచ్చునట్లగుటయౌ కౌరవ్య వంశాగ్రణీ వారి తండ్రి పాలు వారి నొసగి నీ పాలు సుతులకెల్ల బంచి ఇచ్చి చలము విడిచి ధర్మమలవడ నీ బుద్ధి జొనుపవయ్య కులము మనుపవయ్యా. మీకు కావాల్సిన భాగాన్ని మీరు తీసుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన భాగాన్ని వాళ్ళకి ఇచ్చి తెలివిగా ప్రవర్తించవయ్యా, నీ ధర్మాన్ని పాటించు అని చెప్తున్నారు. వినుము నృపాల నా పలుకులు వేయును నేల సమీర సూతిని తనయుల పేరు విన్న పదదాడిత దుష్ట భుజంగమంబు చార్పున గనులందు ఇంతయును మున్నును చెప్పిదిగా దేవాని చేతన భవదీయ పుత్రులకు తప్పదు మృత్యువదెన్ని భంగులన్. అధీనంగాక నీ పుత్రుల శౌర్యంబును చాపాచార్య పగాత్మజాత కృష్ణ భుజాటోపంబును కర్ణు దురాలాపంబును నిజముగా తలంతే మనుమన్. అట్లేని వినుము. ఏ పరమేశు చే జగములి సచరాచర కోటితో సముద్దీపితమయ్యే ఏ విభుని దివ్య కళాంశజులబ్ధ గర్భ గౌరీపతి ముఖ్యదేవముని బృందము ఎవ్వడనంతుడచ్యుతుండా పురుషోత్తముండు కరుణాంబుధి కృష్ణుడు నరేశ్వర. అట్టి జగన్నివాసుడు మురాసురభేది పరాపరుండు చేపట్టి సకుండు వెయ్యమును బాంధవుడున్ గురుడున్ విభుండునై ఇట్టలమైన ప్రేమముననెప్పుడు దోడ్పడుచుండు వారలం జుట్టిన వ్రేలనెవ్వరికి చూపగవచ్చును పార్థివోత్తమా. కావున పాండునందనులుగారయ మెట్టగ రాజ్యభాగమున్ వావిరినిచ్చి రాజ్యమున్ వంశము పుత్రుల బంధువర్గమున్ గావుము కాకలోభియగు కష్ట సుయోధను మాట వింటివే భూవర నీయుపేక్ష నగుబో కులనాశము బంధునాశము. ఒకనికై ఇట్ల కులమెల్ల నుక్కడింప ఎత్తుకొన చూచదిది నీతియే నృపాల వినుము నా మాట. ఈ సుయోధనుని విడిచి కులము రాజ్యంబు తేజంబు నిలుపవయ్యా అని ఇట్లు దరిమి చెప్పిన విని దుర్యోధనుడు రోష వివసుండై తా నినయతనయ శకున దుశ్శాసునుల నిరీక్షించి తామసంబున పలికెన్. దాసీపుత్రుని మీరలు దాసీనంజేయ కిటకు తగని పిలువగా ఆసీనుండై ప్రేలెడు కాసిలి చెడిపోవ వెడలగా నడువుడింకన్ అని ఇట్లు దుర్యోధనుడాడిన దురాలాపంబులు తనకు మనస్తాపంబు చేయం కార్యంబు విచారించి ధైర్యం అవలంబించి ఎండు పలుకక ఒల్లక శరశరాశనంబులను విడిచి క్రోధంబు నడచిన వనంబునకు జనియందు విష్ణు స్వయం వ్యక్త విమల భూములను పవిత్రంబులగు హరిక్షేత్రములను నెలకొని దేవతా నిర్మిత హరిదివ్య భూముల గంగాది పుణ్యనదుల సిద్ధ పురాణ ప్రసిద్ధ పుణ్యాశ్రమ స్థలముల ఉపవన స్థలములందు
కందమాదన ముఖక్ష్మాభృత్తటంబుల మంజులగిరి కుంజ పుంజములను వికచకైరవ పద్మహల్లక మరందపాన పరవశ మధుకరగాన బుద్ధరాజహంస విలాస విరాజమాన మగుచు చెలువుందు పంకేరుహాకరముల మరియును ఋష్యాశ్రమ వన సరిదుపవన గద నద పులింద జనపదగిరి గహ్వర గోష్ఠ యజ్ఞశాలాపుర దేవాయతన పుణ్యభూములయందున్ కూరలుగాయలు నీళ్ళాహారముగా గొనుచు నియమమలవడగన సంస్కార శరీరుండగుచును తారతనవధూత వేషధరుడై వరుసన్ హర్షముగదురగ భారత వర్షమునం కలుగు పుణ్యవతీర్థముల్ తత్ ఉత్కర్షంజూచుచు విగతామర్షుండై సంచరించ మనుజవరేణ్య ఇట్లు సంచరించుచు ప్రభాస తీర్థమునకు వచ్చునప్పుడు అరుగుచు దైత్య భేదనదయా పరిలబ్ధ సమస్తమేదినీ భరణ దురంధరుండగుచు పాండు సుతాగ్రజుడొప్పుచుండనత్తరి విదురుండు తత్సరి ఉదంచి దశాల రసాల మాధవీ కురవక మాలతీ వకుల కుంజల సత్తటమందునున్నెడన్ నరవర వేణుజానల వినష్ట మహాటవిమాట్కి పాండు భూవర ధృతరాష్ట్రసూనుల్ నివార్య నిరూఢ విరోధమెత్తి యొండరుల జయింపగోరి కదనోర్వి గురుక్షితిపాల ముఖ్యులందరు మృతులౌటయున్ విని ఘనంబుగ శోక నిమగ్న చిత్తుడై ఆ ఎడగాలు దన్న కరయంబున నేగి సరస్వతీ నదితోయంబులందు గృంకి మునితుల్యుండు వేచనియంతనూన పాత్తోయ రుహాప్త భార్గవ పృథుత్రిత సోమ సుదాస శక్తి భృద్వాయు యమాభిధానయుత వాయునులందనురక్తి కృంకుచున్ వెండియు పుణ్యభూముల పవిత్ర సరిత్తులంజూచుచున్ రమామండనురుండు దివ్య రుచిమన్మణీచారు కవాట గేహలీ మండిత సౌధగోపుర విమానములున్నత భక్తి జూచుచున్ నిండిన వేట్క కృష్ణపద నీరజ చింతనుడయ్య క్రమంబునన్. తర్వాత విదురుడు ఉద్ధవుణ్ణి చూసి కృష్ణాదుల యొక్క వృత్తాంతాన్ని చెప్పడం అన్నమాట. చని చని తొంటి మత్స్య కురుజాంగల భూములతిక్రమించి చెయ్యన యమునా నదింగదిసి అచ్చట భాగవతున్ సరోజలోచన్ దృఢభక్తు సుర్గురు నిరాదరున్ శాంతుని దేవమంత్రి శిష్యుని మహిత ప్రసిద్ధు పరిశోషిత దోషు ప్రబుద్ధునుద్ధవున్ కనియనురాగ వికాసముదన మనమున దొంగలింపదగా గాఢాలింగనమాచరించి నెయ్యంబున కుశల ప్రశ్న వేసి ముదమున బలికెన్. హరిభక్తులు పుణ్యాత్ములు దురిత విదూరులు విరోధి దుర్దమ బలం గురుకుల తిలకులు కుంతీవరసూనులు కుశలులేయవారిత భక్తిన్ హరిదననాభిపంకరుహమందు జనించిన ఎట్టి భారతీశ్వరుడతి భక్తి వేడ యదువంశమునన్ బలకృష్ణమూర్తులై పరగ జనించి భూభరము బాపిన భవ్యులు రేవతీందిరావరులట సూరసేనుని నివాసమునన్ సుఖమున్నవారలే కురుకులులాదరింపగ సపుండును నాప్తుడునై తనర్చి సోదర తరుణీ జనంబులను తత్పతులంగడు గారవంబునం కరుణదలర్పిన ఆత్మజుల కంటే ప్రియోన్నతి బ్రోజువాడు సుస్థిరమతి నున్నవాడే వసుదేవుడు వృష్ణికుల ప్రదీపక కందాత్మాంసమునందనుజూబడయంగామించి భూదేవతా బృందమున్ భజించి తత్కరుణ దీపింపం ప్రభావంబు పెంపొందన్ రుక్మిణి గన్ననందనుండు ప్రద్యుమ్నుండు భాస్వచ్ఛమూలందోహంబులుదన్ను కొల్వమహితోత్సహంబునం మించునే సరసిజలోచన కరుణా పరిలబ్ధ సమస్త ధరణి పాలన మహిమం పరమప్రీతి సుఖించునే చర విభవోదారుడుగ్రసేనుడు జగతిన్ లలిత పతివ్రతామణి విలాసవతీ తిలకంబు పార్వతీలలనగుమారు గన్నుట సులక్షణ జాంబవతీ లలామ నిర్మల గతి గన్న పట్టి
సుకుమారతనుండు విరోధి భంజనోత్కళిత సుఖించునే గుణకదంబుడు సాంబుడు వృష్ణిపుంగవా హరిపద సేవకుడరి భీకరుడర్జును వలన మిగుల కార్మక విద్యల్ తిరముగరచిన సాత్యకి వరసుక విభవములనున్నవాడి ధరిత్రిన్ జలజాతాంకుశ చక్రచాపకులి సఛత్రాది రేఖాంకితోజ్వల గోవింద పదాబ్జలక్షిత విరాజన్మార్గధూళిచ్చటా కలితాంగుండు వధూత కల్మషుడు నిష్కామైన ధర్ముండు సత్కుల జాతుండన నొప్పునట్టి ఘనుడ క్రూరుండు భద్రాత్ముడే శృతులును కృతజాతము సమ్మతి దాల్చిన ఎట్టి వేదమాతగతిన్ శ్రీపతి తన గర్భమున్న రక్షితు చేసిన గరిత దేవకీ సతీ సుఖమే మరియు మహాత్మా మహితోపాసకులకు వారులు కోర్కులు నింబెంజాలిన భగవంతుండును శబ్దశాస్త్రంబునకు కారణంబని తన్ను నిఖిల దేవతా జనంబుల గింప కలమేటి ఎగుటంజేసి మనోమయుండును సకల జీవ చతుర్విధాంతఃకరణంబులైన చిత్తాహంకార బుద్ధిమనంబులకు క్రమంబున వాసుదేవు సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధల దైవతంబులకు దురట్టి చతుర్విధ తత్వంబులకు దుర్యంబైన తత్వంబునైనయని అనిరుద్ధ కుమారుండు సంతోష చిత్తుండగునేయని ఇతరారాధనమాని కృష్ణు కమలాదీశుం పయోజాసనార్చితు భక్తిన్ నిజనాథుగా సతతమున్ సేవించు పుణ్యుల్ జగంతులధ్యాత్మ విదుల్ మహాభుజులు మాన్యుల్ ధర్మమార్గుల్ సమున్నతి సత్యాత్మజచారుధేష్ణగతుల ఆనందాత్ములే యుద్ధవా అని ఉద్ధవుని ఇంతమంది యొక్క కుశల ప్రశ్నలు విచారిస్తున్నాడు. క్రోధమాత్సర్యధనుడు సుయోధనుండు వలుచునెవ్వని సభజూచి కలుషముదెవి మనములోన అనసూయానిమగ్నుడయ్యే అట్టి ధర్మజుడున్నాడే అనఘచరిత ఘనగదాభాయస చిత్త సంగతుల మెరసి కురుకుమారుల భూరి సంగరములోన హతులగావించి వెలసిన ఎట్టి జట్టి వాయుతనుయుండు కుశలయై ఉడలునయ్యా హరి కరుణాంతరంగిత కటాక్ష నిరీక్షణ లబ్ధ శౌర్య విస్ఫురణతనచ్యుతన్ను ననిబోయ గతిన్ గిరిసుండెతిర్చినన్ పరవశమొప్పగా గెలిచి పాశుపతాస్త్రముగొన్న శత్రుభీకరుడు ధనుంజయుడు శుభగస్తి విమోదము నొందుచుండునే తెరగొప్పన్ జననీ వియోగమున కుంతి స్తన్యపానంబు సోదర సంరక్షయుం కల్గి దేవ విభువక్త్రస్థామృతంబు ఖగేశ్వరుడు అర్ధింగై కొన్న మాట్కి గురువంశశ్రేణి నిర్జించి తద్ధరణీ రాజ్యము కొన్న మాద్రి కొడుకుల్ ధన్యాత్ములే యుద్ధవా. అందరి గురించి ఇలా ఎంత ప్రేమగా ఆయన అడుగుతున్నాడు చూడండి. అందరి యొక్క కుశల ప్రశ్నలు. పాండూమీశ్వరుండు సంప్రాప్తమరుణుడై శిశువుల బ్రోచుటకై నిజేసుగూడి తనకున్న ఎట్టి యా కుంతి భోజతనయ జీవించునే నేడు మను చరిత్ర అని వెండియు అనుజాతుండగు పాండు భూ విభుడు నిర్యాణంబునం బొందనాతని పుత్రుల్ తనుజేర వచ్చిన మాధ్యస్థంబు బోదట్టి యొగ్గనరించన్ ధృతరాష్ట్ర భూమి విభుడట్లు హింపగా నెగ్గుసేసిన వాడే యగుగాక మేలుగలదే చింతింపగా నుద్ధవా. అనుజుడు వీడనయక తనయులనను వెడలనుడువదానూరక ఉండిన ధృతరాష్ట్రుడు నరకంబునబడునాదైన దుఃఖమున ననఘాత్మ అదియునుంగాక పరమశాంతుండవైన నీ మనంబున దుఃఖంబు కర్తవ్యంబుగాదంటేని నరలోక విడంబనమున హరిపరమ పరుండు మానవాకృతితో నిద్ధర పుట్టి ఆత్మమాయాస్ఫురణన్ మోహింబచేయు భూజన కోటిన్ కావున నమ్మహాత్ముని వికార విదూర్ని సర్వమోహమాయా విలమానసుండనగు అప్పుడు సంస్కృతి దుఃఖినౌదున దేవుని సత్కృపా మహిమదేలిన వేల సుఖింతు నేనగాదా విధి శంకర ప్రభృతుల విభోమయ తరింపొనేర్తురే. అయినా
ఆ మహాత్ముని కరుణాంతరంగితాపాంగ పరిలబ్ధ విజ్ఞాన దీపాంకుర నిరస్త సమస్త దోషాంధకారుండనుటం చేసి మదీయ చిత్తంబున హరిపదాయత్వంబైన కారణంబునను తత్వంబు సతతంబు నిరీక్షించునుండు మరియును అట్టి సరోజాక్షుడాత్మీయ పద భక్తులడోల నిడుమల గుడుచుండ దౌత్యంబు చేయ కొందరు విరోధులు పట్టి బద్ధుని చేయ సన్నద్ధులైన బలహీను మాట్కి మార్పడలేనడయ సమర్థుడని తలంచెదవేని నచ్చుతుండు పరుల జయింపనోపగ కాదు విద్యాభిజన ధనమత్తులై జగతి పెక్కుబాధల నలంచు దుష్టభూపతుల నెల్ల సైన్య సంయుక్తంబుగానని సంహరించు కొరకు సభలోననప్పుడా కురుకుమారులాడు దుర్భాషణములకు నలుగడయ్యే జననం బందుటలేని ఈశ్వరుడా జన్మించుటెల్లన్ విరోధి నిరాసార్థము వీతకర్ముడగునద్దేవుండు కర్మ ప్రవర్తనుడౌరెడ్ల చరాచర ప్రకటభూత శ్రేణులం కర్మవర్తనులంజేయ తలంచిగాక కలవే దైత్యారికిం కర్మముల్ హరి నరులకెల్ల పూజ్యుడు హరిలీలా మనుజుడును గుణాతీతుడైనై పరగిన భవకర్మంబుల బొరయందట హరికి కర్మములు లీలలగుచున్ మదిదన శాసనమిడి నజపదముల సేవించి లోకపాలాదులు పెంపొదవింప ఇదుకులంబునను దయించెను భువిని బల సహోదరుడగుచున్ చలనమందక భూరి సంసరణ తరణిమైన సత్కీర్తి దిక్కులనతిశయిల్ని వరల సమమతి అయి ఉన్నవాడే కృష్ణుడనుచు ఉద్ధవుని విదురుండడుగుటయును అట్టియడ అయుద్ధవుండు యదుకుల నిధియగు కృష్ణుని పదజలజ వియోగతాపభరమున మాటల్ ప్రిదులక హృదయం బెరయగ బదవులు దడుపుచును వగల వెంపది ఉండెన్ అని చెప్పి వాదరాయని మనుజేంద్రుని వలన సూచి మరి ఎట్లనియన్ వినుమొకనాడీ యుద్ధవుడనయము 5 ఏండ్ల బాలుడైయున్నతరిన్ మున్ను కృష్ణునింగూడియు ఆడు బాలకులలో ఒక్క బాలుని కృష్ణునింగా భావించి పరిచర్య చేచుండ గుణవతీమ తల్లియగు తల్లి సనుదెంచి ఆ కొంటి విధి ఏల రావన్నయని పిలిచిన జననీ వాక్యంబులుగై కొనక అఖండ తేజోనిధి అయిన పుండరీకాక్షు పాదార వింద మకరంద సేవానురక్తం చేసి ఉన్న యుద్ధముండు నేడు కృష్ణ వియోగ తాపంబున హరివార్త విదురున కుంజప్పజాలకయొప్పరియుండుట ఏమి చిత్రం బని వెండియునిట్లనియే అంతనుద్ధవుండు సరోజాక్ష పాదార వింద మకరంద సుధాజలనిధి నిమగ్న మానసుండై సముత్కంఠం చింతించి ఒక్క ముహూర్తం మాత్రంబునకు బాష్పజల పూరితలోచనుండై గద్గద కంఠుడగుచును ఇంతమంది గురించి చెప్పాడే మరి కృష్ణుడి ప్రస్తావన తీసుకురావలేదే అని ఆయన బాధపడుతూ కృష్ణుడి గురించి చెప్పట్లేదా ఏమిటా అని అనుకుంటున్న సందర్భంలో ఘనముగ నెమ్మనమున మంచిన కృష్ణ వియోగ జనిత సిఖిదరి కొనగా గనుగ వెబెడచేనొత్తుచు పెనుబొందిన దురిత శిఖరి విదురన్ కనుంగొని ఇట్లనియే యముడను గనకాల భుజంగమ పుంగెవుడగచి పట్టగా యదువంశోత్తముల చరిత్రలు తత్కుశలములేమని చెప్పుదుం కలంగడి మనుమన్ మునిజన ముఖ పద్మములు ముకుళింపంగ ఖలజనలోచనోత్పలముల రజాల చోరుల కోర్కి సఫలతనుందంగ దానవ దర్పాంధ తమసమడర వరయోగి జనచక్రవాకంబులడలంగ కలుష జనానురాగంబు పర్వభూరి దోషానల స్ఫూర్తి వాటిల్లగనుదిత ధర్మక్రియలుడిగియడుగా మానుషాకార రుచికోటి మందపరచీయనగా ఏమననేత్తు కృష్ణా విధాన లోకబాంధవుడు ఉత్తమ శ్లోకమూర్తి మించు తేజంబుతో నస్తమించనయ్యా. కృష్ణుడి యొక్క అస్తమానం గురించి చెప్పాడనమాట. హలికులిశ జలజ రేఖా లలిత శ్రీకృష్ణ పాదలక్షితయై నిర్మల గతి నొప్పెడు ధరణీలనామణి నేడ భాగ్యలక్షణమయ్యన్ యాదవుల వలన రాజ్యశ్రీ తొలగెను
ధర్మగతి నశించను, భువి మర్యాదలు దప్పే, అధర్మోత్పాదమున దైత్యభేది దప్పిన పిదపన్. మరియు లలిత నికషణ విరాజమాన మణిగణ కిరణ సుషమా విశేష విడంబిత విమల సలిలంబులందు ప్రతిఫలిత సంపూర్ణ చంద్రమండల రుచి నిరీక్షించి జలచర బుద్ధించేసి తజ్జల విలోల మీనంబులోను స్నేహంబునందలంచు జండంబున కృష్ణానుచరులైన యదు వృష్ణి కుమారులం మహనీయమూర్తిందముకు అగ్రేసరుండని గాని లీలామానుష విగ్రహుండైన పరమాత్ముండని ఎరుంగక హరిమాయాజనితంబగు అసద్భావంబునంచేసి భోజన శయనానుగమనంబులంజేది సహోదరాది భావంబులంగూడి చర్యింతుర దేవుని ఆయా పయోనిధి నిమగ్నులు కాకుండా అబ్జభవాదులకైనందీరదు సర్వగుణ గరిష్ఠులను సత్పుర శ్రేష్ఠులను అగు పరమ భాగవతులకుందక్కిన వాళ్ళకు చెప్పనేలా అధీనంగాకయభిజన విద్యాధన బలగర్వ మదాంధీభూత చేతస్కులైన శిశుపాలాది భూపాలుగులం మహాత్మునిం పరతత్వం బనియరింగక నిందించు దుర్భాషదలంచి మనస్తాపంబు నొందుచుందురని వెండియు. కృష్ణతత్వాన్ని తెలుసుకోలేనటువంటి వాళ్ళు కృష్ణ నింద చేస్తూ ఉంటారు. ఆ కృష్ణుడితో చెలిమిని ఏర్పరచుకొని కృష్ణుడి యొక్క అనురాగాన్ని పొందినటువంటి వాళ్లకు కృష్ణతత్వం ఏటో సులభంగా బోధపడుతుంది అని చెప్తూ అవితృక్షేప్తక్షణి సమాహిత తపో వ్యాసంగులైనట్టి భాగవత శ్రేష్ఠులకు ఆత్మమూర్తి నిఖిలైక జ్యోతి అయి చూపి శోక విశోకంబులు నిర్దహించి కమలాకాంతుండు శాంతుండు మానవ రూపం దేహమున్ వదిలి అంతర్ధానుండయ్యంజుమీ. మానవైక వికాసమానమై తనకును విస్మయ జనకమై వెలయునట్టి ఆత్మీయ యోగమాయ శక్తి చేపట్టి చూపుచునత్యంత శుభగమగుచు భూషణంబై వివేకములకెల్లను పరకాష్ఠయగుచు సకల కళ్యాణ సంస్థానమై సత్యమై తేజరిల్లెడునట్టి దివ్యమూర్తి తాన తనమూర్తి నిజ శక్తి రగధరింప యమతనూభవరాజసూయాధ్వరంబు నిందు నెవ్వని శుభమూర్తి నర్ధితోడ నిండు వేడుక జూచి వర్ణించెరలమీ. ప్రకటముగా కమల భవ సృష్టికి కారణమిం మహాత్ముడే అనుచును ఉత్సకులై తన్మూర్తిని తప్పక జూచిగాది తత్సభాజనులెల్లన్. మరియు శాంతోగ్రరూపతరుండైన సర్వేశ్వరుండు శాంతరూపుండుగావున పరకృతాపరాధ నిపీడ్యమాన మానసుండయ్యూ అనుకంపాయత్త చిత్తుండై వర్తించు పరాపరుండును ప్రకృతి కార్యంబైన మహత్వరూపుండును జనన విరహితుండయ్యును తారుల వలన అనలంబును దోచు సొందంబున జననంబునందుంచుండు నట్టి సరోజనాభుని హాసరాస లీలానురాగ విలోకన ప్రతిలబ్ధమానులైన గోపకామినులు తన్మూర్తి దర్శనానుశక్త మనీషులంగలిగి వర్తించిరదీనుగాక. దివిజులు కోర్కి దీర్ప వసుదేవుని ఇంట జనించి కంసదానవుడు వధించునన్ భయమునంజని నందుని ఇంటనుంటకున్ యవన జరాసుతాదులకు నాజినేర్పడలేక సజ్జనస్తమధురాపురిన్ విడిచి దాగుటగున్మది చింతనొందుదున్. అదేనుగాక కడగి పెక్కుడమలగుడజుచు చిత్తముల్ కలగంగ బంధనాగారములను వనరిన దేవకీ వసుదేవులను డాయజను తెంచి భక్తి వందనమనర్చి తల్లిదండ్రులార ఏ గలుగంగ మీరలు కంసుని నలజడిగాగుచుండగడిగి శత్రుని చంపగా లేక చూచుచునున్న నా తప్పు ప్రసన్నులగుచు కావుడని యానతిచ్చిన దేవదేనునద్భుతావహ మధురవాక్యముల తలచిన చిత్తమున పెద్దగలుగుచుండు పృథుల పాతక భూమి పృథ్భులిర విదుర విమలమతి దళపనెవ్వని బొమముడి మాత్రమున నిఖిల భూదేవి భారము వాయునట్టి హరిపద కమల మరందంబుగ్రోలు గనుడెవ్వాడో మందప్రజ్ఞుడనై గోవిందుని మురదైత్యహరుని విష్ణుని పరమానందుని నందతనూజుని మందరధరు చిత్తమందు మరుతుని ఎందున్.
అదియునుగాక మీరు నృపులందరూ చూడగ ధర్మసూతి పెంపదవిన రాజసూయ సవనోత్సవమందును జన్మమాదిగా పదపడి యొగ్గున నచ్చి శిశుపాలుడు యోగి జనంబులిట్టి అట్టిదనీరుంగనోపని కటిందె పదంబున నొందనే కదా కును నృపపాండునందనుల కుంఠితకేలి జము సమేతులై అరగిరణోర్వినెవ్వని ముఖాంబృహామృతమాత్మలోచనోత్కరముల గ్రోలి పార్థ విశిఖ ప్రకరక్షత భూతగాత్రులై గురుతర మోక్షధామమున కుంజని సౌఖ్యమునుందిరోగదా అట్టి సరోజాక్షుడాద్యంత శూన్యమందు శుభగుండు త్రైలోక్య సుందరుండు కమనీయ సాగర కన్యకాకుజ కుంకుమాంకిత విపుల బాహాంతరుండు సకల దిక్పాల భాస్వత్ కిరీటన్యస్త పద్మరాగారుణ పాదపీఠుం అజుడనంతుండగు సమానాధిక విరహితుం యుద్ధమూర్తి త్రయాధీశ్వరుండు అయిన హరియుగ్రసేను నఖిల రాజ్య రుచిర సింహాసనమున కూర్చుండబెట్టి కృత్యభావంబు నొంది సంప్రీతినతని పనుపు చేయుటకెప్పుడు నా మనముగుందు అని వెండియోనిట్లనియే అనగా పరాత్పరుండును యోగేశ్వరేశ్వరుండును అగు కృష్ణుండు భగవద్భక్తుండును పరమ భాగవోత్తముండును అయిన ఉగ్రసేనును సేవించుట ఆశ్చర్యంబు కాదు. తన్ను హరింపదలచి కుచంబుల విషంబులు ధరించి స్తన్యపానంబు చేయించిన దుష్టచేతన అయిన పూతనకున్ జన్మించి పెంచిన యశోదాదేవికి నైనా అందరాని పదంబు కారుణ్యాయత్త చిత్తంబయు సంగతన నిజ పద ధ్యాన పరాయణులగు వారును అనుసరించి సేవించుట చెప్పనేలా ఎనిన ఉద్ధవునికి విదురుండిట్లనియే భక్తవత్సలుండును కారుణ్య జలనిధియునైన భాగవత జనులను అనుగ్రహించు పుండరీకాక్షుండు నిజదాస లోకంబున కొసంగు పరమ పదంబునుగ్రకర్ములైన రాక్షసులకెట్లో సంగెన తెరంగి ఎరంగింపు మనిన విదురునకు ఉద్ధవుండిట్లనియే. ఇంకా వివరాలు సవివరంగా చెప్పవయ్యా అనేటప్పటికీ విదురుడితో ఉద్ధవుడు ఇట్లా చెప్తున్నాడు అన్నమాట. తను జానీకమనేక వారములు దోర్దర్పంబు సంధిల్లగా వినతాసూను భుజావరోహుడగు అవిష్ణున్ సునాభాస్త్రు తారణిలో మార్కొని బోకు సోకు భరి దైత్యారాతి అంచుచున్ తదానముంజూచి కూలి మోక్షపదమున్ ప్రాపింతురత్యున్నతిన్ ధీరజనోత్తమ నవసిత సారసలోచనుడు కృష్ణుడు జననంబున్ తచ్చారిత్రంబు నిరింగింతునుదారతనీ విపుడు వినుము తద్విధమెల్లన్ ధరణీభరంబు బాపుటకు తామరసానను ప్రార్థనను రమావరుడలక సంబంధ నివాసమునన్ వసుదేవ దేవకీ వరులకు ఉద్భవింప బలవంతుడు కంసుండు హింసజేయునన్నెరవున అర్ధరాత్రి సుతులింగుని వసుదేవుడిమ్ములన్ నందుని మందకు జని తత్సుందరి తల్పమున పరులు చూడకయుండన్ నందనును విచి ఆనక దుందువి మరలంగనేగ దొల్లిటి పూరికిన్ హరి ఏకాదశి సంవత్సరములు నందవ్రజమున తను హరి అని ఎవ్వరు నిరుంగకుండనా హలధరుతో క్రీడించుచుండెనద్దయుబ్రీతిన్. ఇలా 11 సంవత్సరాలు గడిచిపోయాయి. అంటే అతను రేపల్లికి చేరిన తర్వాత యశోద దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన శ్రీహరి ఆ అవతారం అని చెప్పేసి ఎవరు మొదట్లో గుర్తించలేకపోయారు ఆ బాల్యంలో. గోపాలవరులకైనను నాపోవగతన సమంచిత చింతాకారమెంగి చూపని శ్రీపతి వెడుక గోపాలు రఘూడి కాచ గోవత్సములన్. కృష్ణుడంతటి వాడు గోపాలులతో చేరి గోవులందరినీ కూడా కాపుగాచాట. వర యమునా నదీ సలిల వద్ద సౌరభయుక్త పుష్పమే దురమకరందపాన పరితుష్ట మధువ్రతయూధ మాధవీ కురవక కుంద చందన్ నికుంజములందు మయూర శారికా పరభృత రాజకీరమృద పాశల భంగి జలంగి పల్కుచున్. శ్రీరమణీ మనో విభుడు సింహ కిశోరము బోలి లీలగా మారదశన్
శ్రీరమణీ మనోవిభుడు సింహ కిశోరము బోలి లీలా గౌమారదశన్ రమా విమల మందిరముంబురుంచి గోతనిన్వారక మేపుచుండె తన వంశరవస్ఫుట మాధురి సుధాసారము చేత గోపజన సంఘములన్ ముదమందజేయుచున్ చిరకేళీరతి బాలకున్ తృణములన్ సింహాది రూపంబులంగరమొప్పన్ విరచించి వాని మరలన్ ఖండించుచు చందంబునన్ కరుణాతీతుల కామరూపుల గుణకంస ప్రయుక్త క్షపాచరులం కృష్ణుండు సంగరస్థలమునం చక్కాడె లీలాగతిన్ వర యమునా నదీ జల నివాసమోరగ విస్తృతాస్య విస్ఫురిత విశాల ప్రభల శోకునగ్రహాగిన గోపగోధనోత్కరముల నెల్లగాచి భుజగ ప్రవరున్ వెడలంగదోలి తత్సరితమలాంబు పానము సంతసమందగజేశ గోతతిన్ దివిజాధీసు గురించి వాన కొరకై దీపింప నందాది వల్లభులేటేటననూన సంపదలనుల్లాసంబునంజేయునుత్సవం కృష్ణుమాన్పి గోపగణముల్ సంభ్రీతి నందన్ శచీధౌ గర్వం బడంపగ అవ్యయముగా దాచెసే గోయాగమున్ హరియుడంతరోషధ వివశావల మానసుడై సరోరుహోదరు మైమం బెరుంగక మదం బడరంగ వలాహకాది భీకర ఘన పంక్తి జంపిన నఖండ శిలామయ భూరి వర్షముల్ గురిసే అనూన గర్జనల గోకులమాకులమౌచు కుందగన్ ఆతరి మంద కొందముల నందక వల్లభులెల్ల కృష్ణయాచే తనులెల్ల నిట్టిజడి చిందర వందరలై కలుగుచుంగా తరులైరివీయు కృపగాపుముగావు మనాథనాద నిర్దూత కలంక భక్త పరితోషణ భూషణ పాపశోషణ అని ఇబ్బంగి విపన్నులై పలుక గుయ్యాలించి కృష్ణుండు సజ్జన వర్ధిష్ణుడు గోపగో నివహ రక్షాదక్షుడై దేవతాజనులగ్గింపకరాంబుజాతమున సచ్చత్రంబుగా దాల్చె పూరణ గోవర్ధన శైలముందట చరద్రమ్యామరీజాలమున్ వెండియు శరదాగమారంభ సంపూర్ణ పూర్ణిమా చంద్ర సాంద్రాతపోజ్వలితమగుచు వెలయు బృందాటవీ వీధి ఎందొకనాడు రసకేలి మహోల్లాసుడగుచు రుచిర సౌభాగ్యతారుణ్య మనోరమ స్ఫూర్తి చెన్నొందిన మూర్తిదనర సలలిత ముఖ చంద్ర చంద్రికల్ గోపికా నయనోత్పలములగానందమొసగ భవ్య చాతుర్య భంగి త్రిభంగియగుచునబ్జనాభుడు సమ్మోదమతిశయిల్ల లీల పూరించుచువర మురళీ నినాదమర్ధి వీతేర విని మోహితాత్మలగుచు పతులు మరందులున్ సుతులు బావలు అత్తలు మామలున్ సమున్నతి వలదన్న మానకమనంబున కృష్ణపదాబ్జ సేవనాన్వితరతి గోపగామినులు వేచనుదేర దయాపయోధి శోభితగతి రాసకేలి సలిపెందరుణీ నవ పుష్పచాపుడై రాముడు తానుగూడి మధురాపురికింజనియందు వైభవోద్ధామన్ నృపాసనంబున మదంబుననున్నదురా రాముడు దానుగూడి మధురాపురికింజనియందు వైభవోద్ధామన్ నృపాసనంబున ముదంబుననున్న దురాత్ముదం సుదుష్టామర శత్రుదృంచి ముదమారగ తల్లిని తండ్రి సంచిత శ్రీమహితాత్ములైన నరజేశ సరోరుహనాభురున్నతిన్ నలువొప్పంగ షడంగయుక్తమైతాం నాయంబుజౌ షష్ఠి విద్యల సాందీపనిచే నిరంగి చెలువందన్ విన్న మాత్రంబులోపలనే లోక గురుండు దాన తనకుం భావింపనన్యుల్ గురుల్ గలరే లోక విడంబనార్థమగులీలంగా వేమేటికన్ జగద్వంద్యుడకు కృష్ణుడికే గురువు యొక్క అవసరం వచ్చిందా అంటే సాందీపముని దగ్గరికి వెళ్ళి ఈయన అన్ని విద్యలు నేర్చుకుంటున్నట్ట. జగద్గురువుకు గురువుగా ఉండేటువంటి ఆ సాందీపుని మహాభాగ్యం ఎటువంటిదో కదా.
మించి ప్రభాస తీర్థమున మృత్యువశంబున పొందిపోయి యా పంచజనోదరస్తుడగు బాలకు దేశిక నందనం ప్రబోధంచిత లీల తెచ్చి గురుదక్షిణానతి భక్తియుక్తి నర్పించ గురుండు చిత్తమున పెంపసలార మురారి వెండియున్ గనుడు విదర్భేషుడన నొప్పు భీష్మకు వరసుతామణి నవవారిజాక్షి పద్మాసమాన రూపశ్రీ విభాసిత కమనీయ భూషణ కంబుకంఠి చతుర స్వయంవరోత్సవ సమాగత చైద్య సాల్వమాగత ముఖ్య జనవరేణ్య నికర సమావృత ప్రకట సచ్చారిత్ర రుక్మిణీన సమాన రుక్మకాంతి సమర అమర గుప్తామృతంబు విహంగ విభుడుగొనిన కైవణి మనుజేంద్ర కోటి డోలి కమలనాభుండు విభుజాగర్వమర తెచ్చి వరించన తని నుతింపవశమే. స్వస్తి.